హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ సిరి. అండ్ ఈరోజైతే మనం కుకట్పల్లిలో ఉన్న తాజ్మహల్ థీమ్డ్ ఎగ్జిబిషన్ ఉంది కదా, సో అక్కడికైతే వచ్చేసామన్నమాట. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా సరే ఈ ఎగ్జిబిషన్ గురించి చాలా బాగా చెప్తున్నారు. సో అంత హైప్ ఉందా లేదా మనమైతే ఈరోజు వెళ్ళి చూద్దాము. సో ఇది ఎంట్రన్స్ అండి మనకి. సో మీకు అవుట్ సైడ్ నుంచి ఇలా ఉంటుంది, లోపల తాజ్మహల్లా ఉంటుందన్నమాట. ఇక్కడ టికెట్స్ వచ్చేసి మీకు అవుట్ సైడ్నే తీసుకోవాలి. అడల్ట్స్కి అందరికీ కూడాను మీకు 100 రూపీస్ టికెట్ ఉంటుంది. అండ్ కిడ్స్ ఎవరైతే బిలో 3 years ఉన్నారో వాళ్ళకి ఫ్రీ ఉంటుంది. మీరు ఇలా స్టెప్స్ ఎక్కి లోపలికి రాగానే ఇలా ఉంటుందన్నమాట స్పేస్ అంతా కూడా. ఇక్కడ ఒక వాటర్ బాడీ పెట్టారు కానీ అది రన్ అవ్వట్లేదు. మనం లోపలికి రాగానే ఇక్కడ షాజహాన్ అండ్ ముంతాజ్ గురించి చిన్న డిస్క్రిప్షన్, అంటే వాళ్ళు ఎప్పుడు పుట్టారు ఏంటి అనేసి ఒక చిన్నది మెన్షన్ చేశారనమాట. అండ్ మనమైతే అక్కడ సైడ్ నుండి లోపలికి వచ్చేస్తే అగైన్ మళ్ళీ మనకి స్టెప్స్ ఉంటాయి. అక్కడ మీకు యానిమల్స్ ఉంటాయి అన్నమాట. ఇవి వచ్చేసి ఒరిజినల్ కాదు, ఇవి జస్ట్ షోకేస్ పీసెస్ టు అట్రాక్ట్ పీపుల్ అనమాట. మనకి లోపల ఇన్సైడ్ వెళ్ళాక లైవ్ యానిమల్స్ ఉంటాయి, నేను అది కూడా చూపిస్తాను. ఫస్ట్ ఎంట్రన్స్లోనే మీకు ఇదంతా ఉంటుంది. తాజ్మహల్ థీమ్డ్, అంటే జస్ట్ ఎలివేషన్ మనకి తాజ్మహల్లా ఉంటుందన్నమాట. అండ్ రిమైనింగ్ వచ్చేసి మీకు లైవ్ యానిమల్స్, ఎగ్జిబిషన్, లోపల కిడ్స్ ఆడుకోవడానికి ప్లే ఏరియాస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ మనకి బయటికి రాగానే మీకు ఇక్కడ స్టాల్స్ ఉంటాయన్నమాట, షాపింగ్ స్టాల్స్. ఇందులో మనకి ఇంట్లోకి కావాల్సిన వస్తువుల దగ్గర నుండి, చిన్న పినీస్ దగ్గర నుండి మొత్తం శారీస్, డ్రెస్సెస్, టాప్స్, ఇలా డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ స్టాల్స్ వచ్చేసి మీకు చాలా పెద్దవి ఉంటాయి అనమాట. ఇలాంటివి మళ్ళీ అగైన్ మీకు చిన్నవి కూడా పెట్టారు మిడిల్లో. అండ్ ఇక్కడ చూసుకుంటే హ్యూజ్ కలెక్షన్ అయితే ఉంది. అండ్ వీటిల్లో ప్రైజెస్ కూడా వేరుగా ఉన్నాయన్నమాట. ఒక్కదాని ప్రైస్ అనేది మనం చెప్పలేము. సో ఇయర్ రింగ్స్ వచ్చేసి 50 రూపీస్ నుండి 120 రూపీస్, 200 ఈ రేంజెస్లో కూడా ఉన్నాయి. క్లిప్స్ కూడా అలానే ఉన్నాయి, 50 రూపీస్ స్టార్టింగ్ రేంజ్ ఉంది. అండ్ హెయిర్ బ్యాండ్స్ వచ్చేసి మీకు 50, 120 ఈ రేంజెస్లో ఉన్నాయి. మోస్ట్లీ మీకు ఎక్కువగా వినపడే మాట ఏంటి అంటే 50, 120 అండ్ 10 రూపీస్, 20 రూపీస్. మై ఫేవరెట్ కలెక్షన్ వచ్చేసి ఎంటైర్ ఎగ్జిబిషన్లో ఇయర్ రింగ్స్ అనమాట. ఇయర్ రింగ్స్ నేను స్టడ్స్ లాగా పెట్టుకుంటాను, ఎక్కువగా అలా పెట్టుకోను అనమాట. సో మీకోసం కొన్ని చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేసి చూపించాను. సో ఇలాంటివి అయితే నాకు చాలా ఇష్టం అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఇవన్నీ కూడా ఇంటికి కావాల్సిన వస్తువుల్లో కొన్ని. అండ్ బ్యాంగిల్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. మీకు ప్రైజెస్కి అయితే అంటే వాటి మీదనే మెన్షన్ చేశారనమాట, సెట్స్ వైజ్ ఎలా ఉంటాయి ఏంటి అనేసి. హోమ్ నీడ్స్ ఉంటాయి కదా, సో వాటి మీద ప్లేట్స్, కప్స్ అండ్ పప్పు గుత్తులు అండ్ మజ్జిగ కవ్వాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. మనం ఇంట్లో చేసుకోవడానికి, చక్రాలు చేసుకోవడానికి ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సెట్ వైజ్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ క్లోతింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి మీకు 100 రూపీస్ నుండి స్టార్ట్ అవుతుంది. 100 రూపీస్కి టాప్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. నేను అవి చిన్న క్లిప్స్ అంతా కూడా యాడ్ చేసి చూపించాను. అండ్ ఎంటైర్ కలెక్షన్ మనం ఒకటే వీడియోలో చూపించడం కష్టం కదా, సో మీకు ఇలా క్లిప్స్ యాడ్ చేసి చూపిస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుందని చెప్పేసి నేను ఇలా చూపించాను.
ఫుడ్ స్టాల్స్ కూడా చాలానే ఉన్నాయి. అంటే మీకు చాట్ తినాలనిపిస్తే చాట్, పానీపూరి అయితే పానీపూరి, ఇలా షుగర్ క్యాండీ అయితే షుగర్ క్యాండీ, ఇలా డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఎలాంటి ఇబ్బంది లేదు పిల్లల్ని కూడా తీసుకెళ్ళినప్పుడు. ఇక్కడ మెయిన్గా డ్రెస్ మెటీరియల్స్ అండ్ శారీ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక 2 to 3 షాప్స్ అయితే ఉన్నాయి. కలెక్షన్ వైజ్ చూసుకుంటే శారీస్ చాలా బాగున్నాయి అనమాట. 1500, 2000 ఈ రేంజెస్లో కూడా ఉన్నాయి. మీరు ఒకసారి వెళ్ళినప్పుడు ఈ స్టాల్స్ కూడా తప్పకుండా చెక్ చేయండి. కలర్ కాంబినేషన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. అందులో ఈ శారీ అయితే మై ఫేవరెట్ అయిపోయింది అక్కడ. ఇంకా నెక్స్ట్ గేమింగ్ సెక్షన్కి వచ్చేటప్పటికి ఇలా కిడ్స్కి డిఫరెంట్ గేమ్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా మీకు 100 రూపీస్ ఇలానే ఉన్నాయన్నమాట. 100 కంటే తక్కువ అయితే ఏది లేదు, 100 కంటే ఎక్కువనే ఉన్నాయి. మోస్ట్లీ అన్నీ 100 అయితే ఉన్నాయి. ఈ స్టాల్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీకు లైవ్ యానిమల్స్ ది అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ అన్నీ కూడా చిన్న పక్షులు, అంటే వాటి నేమ్స్ అయితే అక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి నేను ఏం చెప్పలేకపోతున్నాను. సో ఇక్కడ మీరు చూసారా, నిప్పుకోడి అంటారు కదా, ఎంత పెద్దగా ఉందో అసలు, మనిషి కంటే కూడా చాలా హైట్ ఉంది. యానిమల్స్ చూస్తుంటే అసలు ఎంత ముచ్చటేసిందో. కాకపోతే అవి లోపల ఉన్నాయి కదా, సో వాటిని అలానే పెట్టాలి, లేదంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఈ చిన్న బర్డ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి అనమాట. అండ్ అవి లోపల ఉన్నాయి కదా, జస్ట్ మనం అక్కడ హోల్ దగ్గర క్యాంప్ పెట్టేసి తీసి చూపించాను నేను, మీకు క్లారిటీగా ఉంటుంది అనేసి. నేను ఎండింగ్లో ఎగ్జిట్ వరకు కూడా చూపించాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత మీకు గేమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి పిల్లలకి. అంటే జెయింట్ వీల్, టోరా, చిన్న ట్రైన్ గేమ్స్ అండ్ వాటర్లో కూడా ఒక గేమ్ ఉంది కిడ్స్కి. వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మళ్ళీ ఇంకొక వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.